హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది రిలీజ్ అయింది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి. ఇది చాలా రోజుల క్రితమే వచ్చింది, బట్ ఎవరికైనా తెలియని ఎడల ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు అనేసి ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కానీ వచ్చినప్పటికీ మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే అట్లా వచ్చి రాగానే మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ నాకు సపోర్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ టీం ఉంది నాకు అన్నట్టుగా ఒక ధైర్యం కూడా ఉంటుంది. సో ఫస్ట్ లేట్ చేయకోకున్నట్ల ఏంటి అప్డేట్ ఏమనేది చూద్దాము. ఇది మనకి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ అనమాట. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. ఏ సెమ్స్ అంటే చూద్దాము. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యూజీ డిగ్రీ ఎగ్జామినేషన్ డిసెంబర్ 2025 ఆల్రెడీ ఫీజెస్ అయితే కలెక్ట్ చేసేసుకున్నారు స్టూడెంట్స్ నుంచి. అయితే ఎవరైతే స్టూడెంట్స్ కట్టింటారో వాళ్ళకైతే హాల్ టికెట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడు ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఏంటి అనేసి మీకు ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ సెమిస్టర్ది టైం టేబుల్ చూద్దాము. మీకు వచ్చేసి థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి మార్నింగ్ సెషన్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 గంటల ఎగ్జామినేషన్ ఉంటుంది. 9 o'clock మీకు మొదలైందంటే మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసి మనకి 2వ తేదీ డిసెంబర్ మీకు స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జామినేషను. అది బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు. మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందంటే మీకు సెకండ్ అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ చూసుకున్నట్లయితే అంటే మీకు వెంబన్నే డే బై డే అనేది మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. థర్డ్ చూసుకున్నట్లయితే సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో పార్ట్ 1B చూసుకున్నట్లయితే తెలుగు కావచ్చు, మీరు తీసుకుంటే ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ. సో చూసుకోండి. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎగ్జామినేషన్ బాగా రాయాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెడితేనే అప్పుడు బాగా రాస్తారనమాట. ఇంకా ఒకటి ఎవరైతే అస్సలు ప్రిపేర్ కాకోకున్నట్లు ఉంటారో ఇప్పుడు నుంచి ఏమేమి ఉన్నాయి, ఏమి సిలబస్లో ఏముంటాయి ఏమనేది కొంచెం టచ్ చేసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ రాసే టైంలో మీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వర్డ్స్ అనేవి మీ మైండ్లోనే కొంచెం స్టోర్ అవుతాయి. మీరు బాగా ఎగ్జామినేషన్లో అయితే పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5th డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫైనాన్స్ మార్కెట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆన్లైన్ బిజినెస్, రిటైలింగ్, ఎన్విరాన్మెంట్ ఆడిట్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఈ ఎగ్జామినేషన్స్ అయితే మీకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ 6th నుంచి మనకి మెయిన్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే పార్ట్ 2లోకి సంబంధించినటువంటివి మీరు బీఎస్సీలో అంటే బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఏదైతే స్ట్రీమింగ్ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్స్ అయితే మీకు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. 6th చూసుకున్నట్లయితే ఉండే ఎగ్జామినేషన్స్ మీకు మ్యాథమెటిక్స్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది బీఏ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే. అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి మ్యాథమెటిక్స్, జువాలజీ అండ్ జియాలజీ. నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సైన్సెస్. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే అడ్వాన్స్ అకౌంటింగ్, బీబీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ బిహేవియర్ అనేది మీకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8th డేట్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 3 సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు అండ్ బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 9th వచ్చేసి మీకు ఎకనామిక్స్, ఫిజిక్స్ అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి మార్కెటింగ్ ఉంటుంది. అండ్ ట్యాక్సేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. అండ్ బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీఏ క్యాండిడేట్స్కి సోషియాలజీ ఉంటుంది. అండ్ బీఎస్సీ క్యాండిడేట్స్కి మైక్రోబయాలజీ ఉంటుంది, సెరికల్చర్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ 10th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ మనకి పార్ట్ 3కి సంబంధించినటువంటి మరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ బీఏ వాళ్ళకి చూసుకున్నట్లయితే కంప్యూటర్ అప్లికేషన్స్, వాళ్ళకి వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్ ఉంటుంది పేపరు. నెక్స్ట్ రూరల్ డెవలప్మెంట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఇండియన్ రూరల్ ఎకనామిక్ సీన్ అనేసి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఆఫీస్ టూల్స్ కూడా ఉంటుంది ఎవరైతే బీఏ అండ్ బీఎస్సీ వాళ్ళు ఉండిటారో. ఓకేనా, మీరు మీ పేపర్ అంటే మీకు హాల్ టికెట్
లో కోడ్ పేపర్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ కోడ్ చూసుకొని దాని రిలేటెడ్ సబ్జెక్ట్ టైటిల్ అయితే ఉంటుంది, ఆ ఎగ్జామినేషన్ అయితే మీకు ఉంటుంది. అండ్ బయోటెక్నాలజీ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ మీకు 10th వచ్చేసి. నెక్స్ట్ 10th అయిపోగానే మీకు 11th ఎగ్జామినేషన్స్ ఉంటాయి. 11th చూసుకున్నట్లయితే ఉండబోయే ఎగ్జామినేషన్స్ స్టాటిక్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఎవరైతే తీసుకుంటారో ఇంగ్లీష్ కావచ్చు, అడ్వాన్స్డ్ తెలుగు కావచ్చు, అడ్వాన్స్డ్ హిందీ కావచ్చు, అడ్వాన్స్డ్ ఉర్దూ కావచ్చు. అండ్ జర్నలిజం వాళ్ళకి చూసుకున్నట్లయితే మీడియా మేనేజ్మెంట్ గురించి అయితే మీకు ఉంటుంది ఎగ్జామినేషన్. అండ్ బీఎస్సీ వాళ్ళకి చూసుకున్నట్లయితే స్టాటిక్స్ ఉంటుంది. స్టాటిక్స్, బాటనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12th వచ్చేసి ఎగ్జామినేషన్ మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ లీడర్షిప్ సబ్జెక్ట్ కామన్ పేపర్ అనమాట. ఇది అందరికీ బీఏ, బీఎస్సీ అండ్ బీకామ్, బీబీఏ స్టూడెంట్స్ అందరికీ ఇది కామన్ పేపరు అది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 15th చూసుకున్నట్లయితే ఆర్టికల్ స్కిల్స్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 16th చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్స్ హార్టికల్చర్, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, ఇంగ్లీష్ ఫర్ డిజిటల్ ఏజ్, పారామెడికల్ టెక్నాలజీ, ఎకనామిక్ ట్రిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నది మల్టీమీడియా, ఆర్గానిక్ ఫార్మింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, సెరికల్చర్ టెక్నాలజీ, సిమెంట్ కెమిస్ట్రీ ఇవైతే ఉంటాయి అన్నమాట మీకు 16th చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి 17th చూద్దాం. 17th చూసుకున్నట్లయితే మీకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు ఎగ్జామినేషన్స్ నాన్ కోర్ సబ్జెక్ట్స్ కిందకు వస్తాయి. సో ఈ 4 వచ్చేసి అందరికీ కామన్గా ఉంటాయి. ఈ 16వ తేదీ ఉండే ఎగ్జామినేషన్ ఒక్కొక్కరికి ఒక్కో ఎగ్జామ్, అంటే ఒక్కో గ్రూప్ వాళ్ళు ఒక్కో ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకుంటారు. మీకు ఏదైతే ఉంటుందో మీరు ఒకసారి కాలేజీలో వెళ్ళి కనుక్కున్నట్లయితే ఆ ఎగ్జామినేషన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మీకు 3rd సెమిస్టర్ ఎగ్జామినేషన్ టైం టేబుల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5th అండ్ 6th సెమిస్టర్ టైం టేబుల్ ఏ విధంగా ఉందని చూద్దాము. చూసుకున్నట్లయితే మీకు ఆఫ్టర్నూన్ సెషన్ ఉంటుంది ఎగ్జామినేషను. మార్నింగ్ సెషన్ వచ్చేసి 3rd సెమిస్టర్ వాళ్ళకు ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే మీకు 5th అండ్ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ 1st, 2nd ఉండే ఎగ్జామినేషన్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, జువాలజీ, నెక్స్ట్ హిస్టరీ, జియోగ్రఫీ, నెక్స్ట్ సిమెంట్ సైన్సెస్ అండ్ బీబీఏ, బీకామ్ వాళ్ళకి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3rd చూసుకోండి ఎగ్జామినేషన్స్ మ్యాథమెటిక్స్ అండ్ బీకామ్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోండి. అండ్ బీబీఏ వాళ్ళు కూడా యాజ్ వెల్ యాజ్. నెక్స్ట్ వచ్చేసి జియాలజీ కామన్నే పేపర్ 2 ఉంటుంది, సిమెంట్ సైన్సెస్ పేపర్ 2. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాని ముందు రోజు పేపర్ 1, నెక్స్ట్ డే వచ్చేసి పేపర్ 2 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పేపర్ టైటిల్ అయితే చేంజ్ అవుతుంది. 4th వచ్చేసి కెమిస్ట్రీ, పొలిటికల్ సైన్సెస్. నెక్స్ట్ బీకామ్ జనరల్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోండి. అండ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళు కూడా చూసుకోండి. అండ్ బీబీఏ స్టూడెంట్స్ కూడా వాళ్ళు చూసుకోండి. ఈ ఎగ్జామినేషన్స్ అయితే ఉండబోతున్నాయి 4th వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి 5th చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ అండ్ బీసీఏ స్టూడెంట్స్కి వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, ఐఓటీ డివైసెస్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్సెస్ ఉంటుంది బీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో. అండ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీకామ్ జనరల్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ చూసుకోవచ్చు. అండ్ బీబీఏ వాళ్ళు కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th వచ్చేసి బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిజిక్స్, సెరికల్చరు అండ్ మైక్రోబయాలజీ. బీసీఏ వాళ్ళకి వచ్చేసి మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6th వచ్చేసి ఇంకా బీఏ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎకనామిక్స్, సోషాలజీ ఉంటుంది. ఈ 2 సబ్జెక్టులు అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ అండ్ బీబీఏ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 8th డే చూసుకున్నట్లయితే మనకి ఫిజిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, అండ్ సెరికల్చర్, మైక్రోబయాలజీ అండ్ బీబీఏ అండ్ బీకామ్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోవచ్చు. స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కూడా ఉంది అనమాట వీళ్ళకి, బీబీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. సో బీబీఏ అనేది కంప్లీట్గా అకౌంట్ సెక్షన్గా అండ్ స్టాక్స్కి వాటన్నిటికి సంబంధించినటువంటివి మీరు అక్కడ నేర్చుకోవచ్చు అనమాట. చాలా మంచి గ్రూపు. నెక్స్ట్ వచ్చేసి 9th చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే బీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ కంప్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి బిగ్ డేటా అనాలిసిస్ యూజింగ్ ఆర్ ఉంటుందన్నమాట. మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ సబ్జెక్ట్ కూడా వీళ్ళకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే మీరు చూసుకోండి. 9th ఇవన్నీ ఉంటాయన్నమాట మీకు. రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ 10th చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోవచ్చు. అండ్ 7th పేపర్ అయితే ఉంటుందన్నమాట. 6th పేపర్ వచ్చేసి మీకు 9th ఉంటుంది. 10th వచ్చేసి మీకు సెకండ్ పేపర్ ఉంటుంది. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు కూడా చూసుకోవచ్చు. డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 11th చూసుకున్నట్లయితే మీరు అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉంటారో బీఏలో అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ తెలుగు, అడ్వాన్స్డ్ హిందీ, అడ్వాన్స్డ్ ఉర్దూ, సో వాళ్ళ పేపర్లు అయితే ఉంటాయన్నమాట, చూసుకోండి. అండ్ బీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి స్టాటిక్స్, బాటనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్కి అయితే ఉంటుంది 11th ఎగ్జామినేషన్. 11th అయిపోగానే మీకు నెక్స్ట్ 12th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. స్టాటిక్స్ ఉంటుంది, బాటనీ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్, ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి పేపర్ 2 ఏదైతే ఉంటుందో ఆ పేపర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 12th అయితే ఉంటుంది. అంటే పేపర్ 6, పేపర్ 7 అంటాము. నేను నార్మల్గా మన సెమిస్టర్ వైజ్ అంటే సెమ్కి ఒకటే చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 అంటాము. టోటల్ హోల్ పేపర్స్ చూసుకున్నట్లయితే 6th పేపర్, 7th పేపర్ అంటాం అనమాట. డిగ్రీలో సబ్జెక్ట్స్ మనకి స్టార్ట్ అయింటాయి కదా, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, అట్లా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7 అనేది మీకు 5th సెమిస్టర్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 16th ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే హార్టికల్చర్ అండ్ పారామెడికల్ టెక్నాలజీస్, ఎకనామిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇది సిగ్నేచర్ అనమాట, డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ది. ఇది మనకి టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చింది అనుకున్నాను, కంప్లీట్గా చూసుకున్నట్లున్నారు అనుకుంటున్నాను మీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉన్నాయేంటి అనేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. మరొక అప్డేట్ తోటి ఖచ్చితంగా వెరీ సూన్ మీకు ముందరికైతే వస్తాను, మరొక వీడియోతోటి. బాయ్ బాయ్.